రోజు మన టాపిక్ డిఫరెన్సియేషన్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమైతే డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. సో ఇంతకుముందు ఎలాగైతే డిస్కస్ చేసామో ఒక్కొక్క టాపిక్ కంప్లీట్గా అదేవిధంగా ఈరోజు డిఫరెన్సియేషన్ అయితే కనుక కంప్లీట్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, సరే, ఫస్ట్ మనం డిఫరెన్సియేషన్ అనే పార్ట్ తీసుకుంటే కనుక బేసిక్స్ నుంచి చూద్దాం. ఎక్కువ టైం పట్టదు మనకు, ఎందుకంటే బేసిక్స్ అర్థమైతేనే మనం ఈ సెట్లో మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రం పోదండి, ఫండమెంటల్స్ నుంచే కంప్లీట్ చేయండి కాన్సెప్ట్ని. ఓకే, సరే, ఫస్ట్ డిఫరెన్సియేషన్ ఎలా చేస్తాము అంటే కనుక బేసిక్ ఫార్ములా చూద్దాము. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే కనుక సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అనేది బేసిక్ ఫండమెంటల్ ఫార్ములా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యింది డిఫరెన్సియేషన్ కి ఇంటిగ్రేషన్. అదే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ అంటే కనుక ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్, ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ టాపిక్ వచ్చినప్పుడు దీని గురించి మనం మాట్లాడతాము. ప్రజెంట్ అయితే కనుక డిఫరెన్సియేషన్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్. ఓకే, సరే, ఎగ్జాంపుల్కి ఎక్స్ ప్లేస్లో ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో నాకు 3 ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకోండి. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఎన్ ప్లేస్లో 2 ఉంది. ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ డిఫరెంట్ ట్రై చేద్దాం, సో దట్ మీకు క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది వీడియో ఎండ్ లోపల. సో ఎక్స్ స్క్వేర్ తీసుకుంటే సో ఇక్కడ ఎన్ ప్లస్ 2 ఉంది కాబట్టి 2 పెట్టినాను. ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1 అంటే 1 కాబట్టి 1 పెట్టాల్సిన పని లేదు, 2x అవుతుంది. ఓకేనా, అలా కాకుండా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 అడిగినా అనుకోండి. 5 ఎక్స్ పవర్ 5 మైనస్ 1 5 ఎక్స్ పవర్ 4 అంటే ఇక్కడ లాజిక్ ఏమి? సో ఇక్కడ మనం 2 అడిగితే ఆ 2 ముందుకు వస్తుంది, ఒక వాల్యూ డిక్రీజ్ అయ్యి ఇక్కడ ఉంటుంది అంటే 2x. ఎక్స్ పవర్ 5 అడిగితే 5 ఎక్స్ పవర్ 4 వస్తుంది. అర్థమవుతుందా లాజిక్? ఫర్ ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 10 అని అనుకోండి, 10 ఎక్స్ పవర్ 9. ఫర్ ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 100 ఇస్తే 100 ఇంటూ ఎక్స్ పవర్ 99. ఇది బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ ఫార్ములా. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో ఎక్సే ఉంది, పవర్ ఎన్ ప్లేస్ లో మనకి 2 కానీ 3 కానీ 100 కానీ 200 కానీ ఏదైనా ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏమంటే ఈ ఎక్స్ ప్లేసెస్ లో వాల్యూస్ మారితే అనేది మన క్వశ్చన్. ఎక్స్ ప్లేస్ లో వాల్యూస్ మారితే అంటే ఏమేమి రావచ్చు ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఒకటి, నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అని 2 ఉంటాయి. ఇంకొకటి లాగర్థమెటిక్ టర్మ్స్ అంటాం. అంటే ఏంది? ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అంటే సైన్, కాస్, టాన్, కొసికెంట్, సీకెంట్, కాట్. నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ అంటే కనుక మనం సింపుల్ ఏం తీసుకోవచ్చు? కాన్స్టాంట్ వాల్యూస్ తీసుకోవచ్చు. నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ లో లాగర్థమెటిక్ తీసుకోవచ్చు, ఎక్స్పోనెన్షియల్ కూడా తీసుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో ఉండొచ్చు, ఈ పవర్ ఎక్స్ ఈ విధంగా కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మారితే, ఇంతవరకు మనం ఏం మాట్లాడినాము? ఎన్ ప్లేస్ లో వాల్యూస్ మారితే ఎలా చేసినామో చూసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్ లో వాల్యూస్ మారితే ఎలా చేయాలనేది కొన్ని కాన్సెప్ట్లు అయితే ఉంటాయి. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 5 అడిగితే ఏం చేయాలో చూసినాం. ఇప్పుడు ఎక్స్ పవర్ 5 ఏం చేస్తాము? 5 ఎక్స్ పవర్ 4 రాస్తాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీంతో పాటు సైన్ ఎక్స్ అని అడిగినాడు, దీంతో పాటు 10x అని ఇచ్చినాడు, ఇలా ఇచ్చినాడు క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇస్తే ఎక్స్ పవర్ 5 ఏం రాస్తాను? 5 ఎక్స్ పవర్ 4 రాస్తా. ఇప్పుడు ఏం ఎంటర్ అయింది? ట్రిగ్నామెట్రిక్ టర్మ్ ఎంటర్ అయింది. ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఎంటర్ అయినప్పుడు మనము డైరెక్ట్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ నేర్చుకుని ప్రాబ్లం చేయాలి. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే మనం ఎన్నిసార్లు నేర్చుకున్నా మర్చిపోతూనే ఉంటాము కాబట్టి చిన్న కోడ్ ద్వారా గుర్తుపెట్టుకున్నాం. ఎలా? సైన్, కాస్, టాన్, తర్వాత కొసికెంట్, సీకెంట్, కాట్, ఈ విధంగా గుర్తుపెట్టుకుందాం. ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్. సో ఫార్ములా ఏమంటే ఇప్పుడు క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ థీటా అని అడిగినా అనుకోండి, సో ఆన్సర్ కాస్ థీటా. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ థీటాకి ఆన్సర్ కాస్ థీటా. ఒకవేళ కాస్ థీటా అడిగితే సైన్ థీటా. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ థీటా అడిగితే సెకండ్, ఇక్కడ ఆరో మార్క్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ థీటా అడిగితే సీకెంట్ థీటా, కానీ సెకండ్ లైన్ కాబట్టి సీకెంట్ స్క్వేర్ థీటా అని పెట్టాలి. కన్ఫ్యూజ్ ఉందా? రాస్తా చూడండి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ థీటా, సైన్ ఎక్స్ ఆర్ సైన్ థీటా రాస్తే ఏం రాస్తాము? కాస్ థీటా. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ థీటా అడిగితే ఏం రాస్తాము? సైన్ థీటా. డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ థీటా అడిగితే ఏం రాస్తాము? సీకెంట్ స్క్వేర్ థీటా, ఎందుకు? సెకండ్ లైన్ లో ఉంది కాబట్టి. ఒకవేళ డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ థీటా అడిగితే, ఒక సీకెంట్ థీటా అడిగితే ఇంకో సీకెంట్ థీటా ఈ సైడ్ పోతుంది. అంటే దాని మీనింగ్ ఏమి? డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ థీటా అడిగినాడు, ఒక సీకెంట్ అక్కడే ఉంది, ఈ టాన్ ఆ సైడ్ పోతుంది. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ థీటా ఇంటూ సీకెంట్ థీటా. అర్థమైందా లాజిక్? నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ ఇంకేం మిగిలింది మనకు? కాట్ మిగిలింది. కాట్ కి ఆన్సర్ ఏమొస్తుంది? డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ థీటా అంటే కోసికెంట్ స్క్వేర్ థీటా. లేదు డి బై డిఎక్స్ ఆఫ్ కోసికెంటే అడిగినాడు క్వశ్చన్ లో అంటే ఒక కొసికెంట్ థీటా అక్కడే ఉంటుంది, ఈ కాట్ థీటా ఆ సైడ్ పోతుంది. అర్థమైందా? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ థీటా అంటే కాస్ థీటా, కాస్ థీటా అంటే సైన్ థీటా,
టాన్ తీటా అంటే సీకెన్ స్క్వేర్ తీటా, సీకెన్ తీటా అంటే సీకెన్ తీటా ఇంటూ టాన్ తీటా, కార్ తీటా అంటే కొస్కెన్ స్క్వేర్ తీటా, కొస్కెన్ తీటా అంటే కొస్కెన్ తీటా ఇంటూ కార్ తీటా. క్లియర్ కదా ఫార్ములాస్? సార్ మైనస్లో వస్తాయి కదా, అవును మైనస్లో వస్తాయి. ఎక్కడ మైనస్లో వస్తాయి? ఎక్కడైతే క్వశ్చన్లో సితో స్టార్ట్ అవుతుందో క్వశ్చన్, అంటే కాస్ కావచ్చు, కాట్ కావచ్చు, కొస్కెన్ కావచ్చు, కాస్ కాటు కొస్కెన్, వీళ్ళకి మాత్రమే మైనస్లు, వీటికి మాత్రం మైనస్లు వస్తాయి. అంటే క్వశ్చన్లో ఎక్కడైనా సి ఉంటే ఆన్సర్లో మైనస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. అర్థమైందా ఫార్ములా ఇంతవరకు క్లియర్గా? సరే, ఎగ్జాంపుల్కి ఫార్ములాస్ అర్థమైనాయి కదా. ఇప్పుడు చూడండి క్వశ్చన్. సో మనం ఏం చేస్తున్నాం, ఇది దీని పక్కన రాద్దాం. x⁴ అంటే 5x⁴. ఇప్పుడు సైన్ ఎక్స్ అడిగినాడు. సైన్ ఎక్స్కి డైరెక్ట్ ఫార్ములా, ఈ ఫార్ములాసే యూజ్ చేయాలి, మీరు వేరే ఫార్ములా యూజ్ చేయకూడదు. నేను ఏం చెప్పినాను అదే యూజ్ చేయండి. ఓకే, సో ఫార్ములా ఏం యూజ్ చేస్తాం మనం? డివైడ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్, కాబట్టి కాస్ ఎక్స్ రాసినాం. నెక్స్ట్ 10 ఉంది, 10 యాస్టీస్గా 10 ఉంది. x⁴ ఏముంది? 1 ఉంది. అంటే ఈ ఆన్సర్ ఏమొస్తుంది? x⁴ 1 ఉంటే 1 x⁴ 1 - 1 అంటే 0. 1 x⁴0 ఈ వాల్యూ మాత్రమే. సో 1 x⁴0 ఎనీథింగ్ పవర్ 0 అంటే ఇక్కడ చేస్తా చూడండి, మనకి x⁴1 ఉంది. సో 1 x⁴1 - 1 అంటే 0. సో ఇది 1 అయిపోతుంది, కాబట్టి టోటల్ ఆన్సర్ ఏమవుతుంది? 1 వస్తుంది. అంటే 1 × 10 10 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏమి? 10x ఉంటే x ఎలిమినేట్ అయిపోతుంది, 10 మాత్రం మిగులుతుంది. ఇది ఆన్సర్. అర్థమైందా? అంటే క్వశ్చన్లో మీకు ఎక్స్ టర్మ్స్లో ఉండొచ్చు, ట్రిగ్నామెట్రీ టర్మ్ ఉండొచ్చు, నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ కూడా ఉండొచ్చు. నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ అంటే లాగర్థమెటిక్స్ కానీ కాన్స్టెంట్ వాల్యూస్ కానీ ఉండొచ్చు. అది 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. సో కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం, 1 by 1 డిస్కస్ చేద్దాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, ఇవన్నీ మన కాన్సెప్ట్ అర్థమయ్యాకి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఈసారి ఏమైనా అంటే 3x² + 10x - sin x sin² x + 10 ఈ విధంగా ఇచ్చినాడు క్వశ్చన్. ఓకేనా? సో d/dx ఆఫ్ 3x². 3x² ఆన్సర్ ఏమొస్తుంది? ఒకవేళ x² ఉంటే 2x⁴1 వచ్చేది. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇవి రెండు మల్టిప్లై అయితే 6x⁴1 వస్తుంది. x⁴1 ఉంటే అది ఎలిమినేట్ అయిపోతుంది, ఓన్లీ 10 వస్తుంది. మైనస్ సైన్ ఉంది, సైన్కి ఆన్సర్ ఏం రావాలా? కాస్ రావాలా, కాబట్టి యాస్టీస్గా కాస్ ఎక్స్ రాసిన ప్లస్. ఇప్పుడు చూడండి క్వశ్చన్లో, సో ఇక్కడ వాల్యూ ఉన్నట్లుండి సైన్ స్క్వేర్ వచ్చింది. మనకి ఫార్ములాలో సైన్ స్క్వేర్ ఫార్ములా ఉందా? మీకు ఇచ్చిన దాంట్లో సైన్ మాత్రమే ఉంది, స్క్వేర్ లేదు. మీరు స్క్వేర్ అంటే బోత్ సైడ్ స్క్వేర్ పెట్టకూడదు, మరి రాంగ్ అయిపోతుంది. నేను ఏవైతే 6 ఫార్ములా చెప్పానో ఇవి యాస్టీస్గా రాయాలా, మార్చకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలా? మనతో ఫార్ములా లేదు. చూడండి ఇప్పుడు స్టెప్స్ చూడండి. మనకు ఫస్ట్ స్టెప్ ఏమంటే డైరెక్ట్ ఫార్ములాని యూజ్ చేయాలా, ఫస్ట్ మెథడ్. డైరెక్ట్ ఫార్ములా లేదు, అప్పుడు ఏం చేయాలా? మీరు యూనిటరీ ఫార్ములాస్లోకి రావాలా. యూనిటరీ ఫార్ములాస్ ఏంటి అంటే sin² θ + cos² θ = 1 కదా. సో sin² θ ఏం రాయొచ్చు? 1 - cos² θ రాయొచ్చు కదా. సో మీరు ఈ స్టెప్లో అంటే ఈ ప్లేస్లో ఇది రాసుకోవాలి. సో 1 - cos² θ. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్సియేషన్ చేసినామా? చేయలేదు, కాబట్టి ఆ సింబల్ని మనం పెట్టుకోవాలి. ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతుంది. అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ స్టెప్ 6x + 10 - cos x. ఇప్పుడు చూడండి, d/dx ఆఫ్ 1 ఎంత? 0 మైనస్ d/dx ఆఫ్ cos²కి మనతో ఫార్ములా ఉందా? లేదు. ఫార్ములా లేకపోతే మనం ఏం చేయాలి? యూనిటరీకి రావాలా. అంటే మరి మీరు యూనిటరీకి వెళ్ళిపోయారు అనుకోండి, మరి రివర్స్ అవుతుంది, సైన్కి వస్తారు. మరి అంటే ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ ఫార్ములా రాలేదు, యూనిటరీలోకి వచ్చినాం, అక్కడ కూడా రాలేదు. సో సెకండ్ మెథడ్ కూడా రాలేదన్నప్పుడు థర్డ్ మెథడ్ ఏమంటామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇది ఎక్స్ అనుకోండి, సైన్ ఎక్స్ టోటల్ని ఎక్స్ అనుకోండి. x² ఉంది క్వశ్చన్ x² ఉంటే మనం ఏం రాస్తా అంటే మీరు 2x రాస్తా అంటే కదా. సో ఇక్కడ ఏం రాయాలి మీరు? 2 ఇక్కడ ఉన్నాం కదా మనం cos² కదా. ఓకే, x² అంటే 2x రాస్తా అంటే, సో ఇప్పుడు ఏం రాయాలా? 2 cos x cos θ రాయాలా. అర్థమైందా? x² కి 2x, cos² కి 2 cos θ. క్లియర్ కదా ఇంతవరకు? సో ఇది కన్క్లూజన్, క్వశ్చన్ యొక్క కన్క్లూజన్. మీరు కావాలంటే 0 పక్కన తీసేయచ్చు. అంటే కాన్సెప్ట్ ఏమి? ఫస్ట్ మనకు ఎక్స్ వాల్యూస్ ఉంటే డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన చేస్తాం, అంటే పవర్ n+ ఏది ఉన్నా ప్రాబ్లం లేదు. ట్రిగ్నామెట్రీ టర్మ్ వచ్చింది అంటే ఇంకా మనం చెప్పుకున్న ఫార్ములాస్తోనే యూజ్ చేయాలి, లేకపోతే యూనిటరీ ఫార్ములాస్ దగ్గర నుంచి డిరైవ్ చేసుకోవాలి. అక్కడ కూడా లేకపోతే సబ్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం, మీకు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. d/dx ఆఫ్ 5x⁻² + 20 - sin² x + tan³ x ఇలా ఇచ్చినాడు క్వశ్చన్. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్, -2 × 5 - 10 x⁻³ -3. సో అంతే కదా, ఒక వాల్యూ తగ్గల్లా. 2 ఉంటే 1 అయ్యేది, -2కి -3 అవుతుంది తగ్గి. ఓకే, సో 20కి 0 అయిపోయింది.
ఇది డైరెక్ట్ ఫార్ములాలో ఉందా? సైన్ స్క్వేర్కి మనతో డైరెక్ట్ ఫార్ములా లేదు. సో డైరెక్ట్ ఫార్ములా ఫస్ట్ స్టెప్, డైరెక్ట్ ఫార్ములా లేదు. సెకండ్ ఎక్కడ పోలా? యూనిటరీ ఫార్ములాస్తో పోలాం. యూనిటరీ ఫార్ములాస్ పోలేకపోతే మనం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకోవాలి. అంటే డిఫరెన్సియేషన్ చేయలేదు కాబట్టి ఆ సింబల్ని యాస్టేజ్ రాసుకున్నాం. ప్లస్ ఇక డైరెక్ట్ ఫార్ములా ఉందా? డైరెక్ట్ ఫార్ములా లేదు. సెకండ్ యూనిటరీ ఫార్ములాలో క్యూబ్ వస్తుందా? క్యూబ్ రాదు. థర్డ్ స్టెప్ సబ్స్టిట్యూషన్ అనమాట. అంటే దీన్ని మనం ఎక్స్ క్యూబ్ అనుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది? 3x స్క్వేర్ అవుతుంది. సో 3 tan స్క్వేర్ ఎక్స్. క్లియరా? నెక్స్ట్ సో -10x⁻³ 0 రాయాల్సిన పని లేదు. -1 ఏమవుతుంది? 0 అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. కాస్ స్క్వేర్ ఇది రాలేదు కాబట్టి యూనిట్కి వచ్చినాం. మరి దీన్ని ఇక్కడ కూడా రాలేదు కాబట్టి సబ్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? 2x ప్లస్ 3 tan స్క్వేర్ ఎక్స్. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా? సో క్వశ్చన్ ఎటువంటి క్వశ్చన్ అయినా కూడా ఫస్ట్ డైరెక్ట్ ఫార్ములా, యూనిటరీ ఫార్ములా, సబ్స్టిట్యూషన్లో మనం క్లోజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్లో కూడా సేమ్ కాన్సెప్ట్లోనే ప్రాబ్లమ్ని మనం క్లోజ్ చేస్తాం. అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే, ఇంకొంచెం టఫ్ క్వశ్చన్ ఉంది, అది ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ ఈసారి ఏమి ఇచ్చా అంటే d/dx ఆఫ్ 5x ప్లస్ 2 ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్కి. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము? సపరేట్ రాసుకొని, సో d/dx ఆఫ్ 5xకి వచ్చి అంటే సపరేట్గా, ఇంకా సపరేట్ అవసరం లేదు, ఈ సెట్ కదా, డైరెక్ట్ సాల్వ్ చేద్దాం. 5x వాల్యూ 5 అవుతుంది, 2 వాల్యూ 0 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 5. అలా కాకుండా క్వశ్చన్ మనకి ఎట్లా ఇచ్చా అంటే d/dx ఆఫ్ సైన్ 5x ప్లస్ 2 అన్నాడు. సో దీని మీనింగ్ ఏమి? d/dx ఆఫ్ సైన్ 5x ప్లస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 5x ప్లస్ 2 ఉంది, అంటే తీటా ప్లస్ 5x ప్లస్ 2 ఉంది. సో సైన్ తీటా అడిగింటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? కాస్ తీటా వస్తుంది. కాబట్టి అది రాసేద్దాం. ఓకే, తీటా ప్లస్ ఇది ఉంది కదా, ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని ఇంకొకసారి డిఫరెన్సియేషన్ చేయాలి. లాజిక్ చూడండి, ఏదైతే మనం తీటా అనుకొని మనం ఆన్సర్ రాసినామో, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములా లేదు, యూనిటరీలో లేదు, సబ్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోయినాం. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే టీ అనుకున్నాం. సో దీన్ని టీ అనుకున్నాం. టీకి ఇంకొకసారి డిఫరెన్సియేషన్ చేసి పక్కన రాయాల. ఇప్పుడు దీన్ని డిఫరెన్సియేషన్ చేసిన అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ d ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 2, dt/dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5 అవుతుంది, ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి. సో డిఫరెన్సియేషన్ చేసి పక్కన రాయాల. సో ఓవరాల్గా ఆన్సర్ ఏమవుతుంది? 5 cos 5x ప్లస్ 2 ఆన్సర్. ఓకే, లేదు కొంచెం క్లమ్జీగా ఉందా? ఇంకొక ప్రాబ్లం చేద్దామా? d/dx ఆఫ్ tan 3x² ప్లస్ 10x మైనస్ 20 ఇలా ఇచ్చినాడు క్వశ్చన్. సో d/dx ఆఫ్ tan తీటా ఉంది. tan తీటాకి ఆన్సర్ ఏమొస్తుంది? సీకెండ్ స్క్వేర్ తీటా. యాస్టీజ్గా రాసేసేయండి. ఏదైతే తీటా అనుకున్నారో దాన్ని ఇంకొకసారి డిఫరెన్సియేషన్ చేసి పక్కనే రాయండి. సో 3x²కి 6x, 10xకి 10, కాన్స్టాంట్కి 0. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఇదే ఇంటిగ్రేషన్లో క్వశ్చన్ అడిగితే మనం ఏదైతే డిఫరెన్సియేషన్ చేసాం దాన్ని డినామినేటర్ రాస్తా అంటే, ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్లో పక్కన రాయము, డినామినేటర్ రాస్తాం. అర్థమైందా? అంటే దీన్ని డివైడ్ బై పెడతాం అంతే ఇంటిగ్రేషన్లో. డిఫరెన్సియేషన్లో పక్కనే రాస్తాం. అర్థమైంది కదా? సో క్వశ్చన్ టఫ్ ఉన్నా, ఎంత టఫ్ ఉన్నా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కొంచెం లాజిక్ అర్థమైతే చాలు. ఇంకొక ప్రాబ్లం చేద్దామా దీనిపైన? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా టఫ్ అడిగినాడు క్వశ్చన్. ఎలా అడిగినాడంటే ఎగ్జాంపుల్కి d/dx ఆఫ్ సైన్ ఆఫ్ సరే కాస్ ఆఫ్ 4x² ప్లస్ 10 ఇలా ఇచ్చినాడు క్వశ్చన్. సో ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదు. d/dx ఆఫ్ సైన్ తీటా అనుకుందాం. మొత్తాన్ని సైన్ తీటా అనుకుంటే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? కాస్ తీటా వస్తుంది. కాస్ 4x² ప్లస్ 10, అంతేనా? నెక్స్ట్ ఏదైతే మనం తీటా అనుకున్నామో దాన్ని ఏం చేయాలా? మరి డిఫరెన్సియేషన్ చేయాలంటే పక్క రాయాలా. సో పక్క రాస్తే ఇప్పుడు ఇది క్వశ్చన్ కాస్ తీటా, మరి ఇంకోసారి కాస్ తీటాకి ఆన్సర్ ఏమొస్తుంది? మైనస్ సైన్ తీటా. సో మైనస్ సైన్ 4x² ప్లస్ 10. సో ఇప్పుడు ఈసారి దీని టీ అనుకున్నా కదా, ఈ టీని ఇంకొకసారి డిఫరెన్సియేషన్ చేయాలి. ఇంటూ 8x ప్లస్ 0 పెట్టాల్సిన పని లేదు. సో ఓవరాల్గా దీన్ని తీసుకుంటే మైనస్ పక్క రాస్తే కాస్ ఆఫ్ 4x² ప్లస్ 10 ఇంటూ సైన్ 4x² ప్లస్ 10 ఇంటూ 8x. ఇది ఫైనల్ ఆన్సర్. సో క్వశ్చన్ ఎంత టఫ్ ఉన్నా కూడా కొంచెం కాన్సెప్ట్ అర్థమైతే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా. ఓకే, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుందాం. సో d/dx ఆఫ్ సైన్, సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చేయొచ్చా చేయలేమా? ఈజీగా చేయొచ్చు కదా. సో సైన్ ఉంది, ఇదంతా టీ అనుకుందాం. సైన్ ఆన్సర్ ఏమొస్తుంది? కాస్ వస్తుంది. ఎందుకు సైన్ తీసుకుంటామంటే మీకు అర్థమయ్యేకి, సైన్ ప్లేస్లో కాస్ ఉన్నా ట్యాన్ ఉన్నా ఏదున్నా మనకు బేసిక్ ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, ఈ ఫార్ములాస్ ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేయండి అంతే. కాట్ అడిగితే కొసికెంట్ స్క్వేర్, కొసికెంట్ అడిగితే కొసికెంట్ ఇంటూ కాట్, ఈ ఫార్ములాస్ ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఓకే, సరే కాస్ 5xకి 5 ప్లస్ 8x
మైనస్ 6 3 18x². అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోదాం మనం. ఇవన్నీ కూడా ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్సే. సో d/dx ఆఫ్ 4x³ మైనస్ sin x ప్లస్ 10x ఈ క్వశ్చన్ ఇచ్చినట్టు ఆన్సర్ రాయలేమా డైరెక్ట్గా. 3 4 12x², సైన్కి ఆన్సర్ కాస్, 10xకి 10, కాన్స్టాంట్కి 0. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకు 5x⁴. సో 5 4 20x⁴ ప్లస్ sin² ఉంది. సో డైరెక్ట్ ఫార్ములా వస్తుందా? రాదు. యూనిట్లో పోవాలా మనం. అంటే ఫస్ట్ ఏం రాసుకోవాలా? 1 మైనస్ cos²x రాసుకోవాలా. అంటే d/dx అలాగే పెట్టాలా. నెక్స్ట్ స్టెప్లో 20x³ ప్లస్ 1 0 అయిపోతుంది. సో మైనస్ 2 cos x. ఇంత క్లియర్. తర్వాత √x ఉంది. √x ఉంటే 1/2 √x, 1/2 √x. 1/xకి ఆన్సర్ log x. సో √x 1/2 √x, 1/x అంటే log x. క్లియర్ కదా ప్రాబ్లం? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇంతవరకు మనం చూసిన ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి యాక్చువల్గా డిఫరెన్సియేషన్ కావచ్చు, ఇంటిగ్రేషన్ కావచ్చు, ఎన్ని మెథడ్స్లో ఉంది ప్రాబ్లం అని చూస్తే మనం ఒకసారి u ± v ఒకటి ఉంది, u ఇంటూ v ఒకటి ఉంది, u/v ఒకటి ఉంది. అంటే u ± v ఇప్పుడు మనం చేసినట్టే, అంటే ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు. నెక్స్ట్ మోడల్ ఏముంది? u ఇంటూ v ఒకటి ఉంది, u/v ఒకటి ఉంది. మీరు డిఫరెన్సియేషన్లో తీసుకున్న అవే క్వశ్చన్లే, ఇంటిగ్రేషన్లో తీసుకున్న అవే క్వశ్చన్, టోటల్ ఎంటైర్ టాపిక్ నేను చెప్తాను. ఇప్పుడు మనం u + v చూసినాము. ఇప్పుడు ఇంటూ v చూద్దాం కేసెస్. ఇంటూ కేస్ ఇలా ఇచ్చినప్పుడు సో d/dx ఆఫ్ ఇది u ఇది v అనుకుని ప్రాబ్లం చేస్తే కంప్లీట్గా రాంగ్ అయిపోతుంది. సో మన కాన్సెప్ట్ ఏమంటే d/dx ఆఫ్ u ఇంటూ v ఇచ్చినప్పుడు ఇక్కడ జాగ్రత్త వినండి, u టర్మ్ కానీ v టర్మ్ కానీ రెండు సేమ్ ఉండకూడదు. అంటే రెండు ట్రిగ్నామెట్రీ లేదా రెండు నాన్ ట్రిగ్నామెట్రీ లేదా రెండు లాగర్థమెటిక్ కానీ ఎక్స్పోనెన్షియల్ కానీ ఇది ఉండకూడదు, సేమ్ ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు రెండు ఏమున్నాయి? నాన్ ట్రిగ్నామెట్రీ టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇది యూవీ మోడల్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ అర్థమైంది కదా? యూవీ మోడల్ కాదు. మరి ప్రాబ్లం ఎలా చేయాలా? జస్ట్ 4 3 12x³ పెట్టేసి డిఫరెన్సియేషన్ చేస్తే 12 3 36x² ఆన్సర్. రెండు ట్రిగ్నామెట్రీ టర్మ్స్ ఉన్నాయి అయినా కూడా చేయకూడదు, అంటే యూవీ చేయకూడదు. మరి ఎట్లా చేయాలా? సింప్లిఫికేషన్. సో కాస్ ఉంది, tan అంటే ఏమీ నథింగ్ బట్ sin/cos అనే కదా మీనింగ్. కాస్ క్యాన్సర్, సైన్ మిగిలింది. d/dx ఆఫ్ సైన్ అంటే cos x ఆన్సర్. అంటే పాయింట్ అబ్జర్వ్ చేయండి, యూవీ మెథడ్లో యూవీ రెండు ట్రిగ్నామెట్రీ, నాన్ ట్రిగ్నామెట్రీ, లాగర్థమిక్స్, ఎక్స్పోనెన్షియల్స్ ఏవి రెండు సేమ్ ఉండకూడదు, డిఫరెంట్ ఉండాలి ఖచ్చితంగా. సేమ్ ఉన్నాయంటే దాని మీనింగ్ మీరు తప్పు చేస్తున్నారు, దాన్ని సింప్లిఫై చేసి వెళ్ళాలి, అది యూవీ మెథడ్ కాదు అని. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది యూవీ మెథడా కాదా? ఒక ట్రిగ్నామెట్రీ ఒక నాన్ ట్రిగ్నామెట్రీ, అవును కదా? సరే, ఇప్పుడు చేయొచ్చు యూవీ మెథడ్. సో యూవీ మెథడ్ సంబంధించిన ఫార్ములా ఏమైనా ఉందా సార్ అంటే ఉంది. u ఇంటూ వీకి ఫార్ములా uv డాష్ ప్లస్ u డాష్ v. చిన్న ఫార్ములా అంతే, పెద్ద కన్ఫ్యూజన్ కాదు. సో u అంటే u యాస్టిస్గా రాసేద్దాం, vని డిఫరెన్సియేషన్ చేద్దాం. సో సైన్కి ఆన్సర్ ఎంత? cos x ప్లస్ ఈసారి యూని డిఫరెన్సియేషన్ చేద్దాం, డాష్ పెడితే దాన్ని డిఫరెన్సియేషన్ చేయాలని. 4x² ఆన్సర్ ఏమొస్తుంది? 8xే కదా, 8x. సైన్ vని యాస్టిస్గా రాసేద్దాం. అయిపోయిందా సార్ ప్రాబ్లం అంటే? అయిపోయింది ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా సేమ్ లాజిక్. ఫస్ట్ e⁻x ఏదైనా చేయండి మీ ఇష్టం. ఇప్పుడు x³ ఆన్సర్ ఏమొస్తుంది? 3x². తర్వాత ప్లస్ ఈసారి e⁻x అంటే e⁻xే, x³ సేమ్. e⁻xని కామన్ తీస్తే 3x² ప్లస్ x³. ఏమైనా టఫ్ ఉందా? చాలా ఈజీ ప్రాబ్లమ్స్, జస్ట్ మన కాన్సెప్ట్ అర్థం కావాలి. నెక్స్ట్ ఏం క్వశ్చన్ రిపీట్ అయిందా? ఇప్పుడు చూడండి, రెండు ట్రిగ్నామెట్రీ ఉందా? రెండు సేమ్ ఉన్నాయి, నాన్ ట్రిగ్నామెట్రీ. సో ఏం చేయాలి? సింప్లిఫై. 32x⁻³. సో 3 3 9 9 6x². అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. d/dx ఆఫ్ tan ఉంది ఇక్కడ. చేయొచ్చా ఇట్లా మనం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇట్లా చేయొచ్చా? చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. tan ఉంది, sec² ఉంది. ఇక్కడ క్యాన్సల్ అయితే ఏం కనిపించడంలా, అంటే ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతాను మనం. ఇంకొక ఫార్ములా ఏముందంటే షార్ట్ కట్ ఫార్ములా d/dx ఆఫ్ f(x) ఇంటూ f'(x) ఈజ్ ఈక్వల్ టు f(x) అనేది ఇంకొక చిన్న షార్ట్ కట్ ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. అంటే ఎట్లా? ఇప్పుడు d/f(x) అంటే క్వశ్చన్ tan ఆన్సర్ ఏమొస్తుంది? sec² కదా. అంటే ఈ టోటల్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే f(x) ఆన్సర్, అంటే డైరెక్ట్గా tan x అనేది ఆన్సర్. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, 4x² ఆన్సర్ 8x కదా. అంటే దీనికి ఇంకో ఆన్సర్ ఏం రాయొచ్చు మనము? 4x² కూడా రాయొచ్చు. అంటే ఆప్షన్లో ఏది ఉంటే అది మీరు టిక్ పెట్టండి, నో ప్రాబ్లం. రెండు కరెక్ట్ అవుతాయి. రెండు ఉంటే ఇంకొక ఆప్షన్ చూడండి, పైన రెండు కరెక్ట్ అనే ఆప్షన్ ఇచ్చింటాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిట్లో బి బిట్లో ఇచ్చింటే సి బిట్లో రెండు కరెక్ట్ అని ఇచ్చింటాడు. ఒకసారి చెక్ చేసుకోండి. అర్థమైంది కదా ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. క్లియర్? ఇంతవరకు అర్థమైందా? సేమ్ ఇలాంటిదే ఫార్ములా ఇంకొకటి ఉంటుంది. అదేం ఫార్ములా? డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఇంకొక ఫార్ములా. సరే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే, సో కింద ఏముండాలి మనకు? డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ అని కింద ఉంటుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని పైన ఉంటుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్. అంతే ప్రాబ్లం. ఇంకా మీరు ఏం చేయరు, ఆన్సర్ డైరెక్ట్గా లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఫైనల్ ఆన్సర్. క్లియర్? సో ఇవి రెండు ఇంపార్టెంట్ కాబట్టి నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మోయిదామా? ఓకే. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మోడల్ ఏముంది మనకు? యూ బై వి ఉందా? యూ బై వి కాదు ఇది. ఎందుకు? రెండు నాన్ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ ఉన్నాయి, అంటే సింప్లిఫికేషన్ క్వశ్చన్. సో టీని కామన్ తీద్దాం. న్యూమరేటర్లో నుంచి టీని కామన్ తీస్తే టీ పవర్ 4 మైనస్ 1, డినామినేటర్లో టీ పవర్ 4 మైనస్ 1. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది? టీ మిగిలింది. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ టీ మిగిలింది. అంటే టీ అంటే కాన్స్టెంట్ వాల్యూ కదా, కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది మనకు? డిఫరెన్సియేషన్లో 0 అయిపోతుంది. సో ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. టీ అంటే కాన్స్టెంట్, సో 0 అయిపోయింది. నెక్స్ట్, ఒక్క నిమిషం రాంగ్ చేసినాం మనం. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 0 అయిపోతుందా? 1 కదా ఇది. సో ఇది టీ అంటే కనుక మనకు ఎక్స్ ఉన్నట్లే కదా, ఎందుకంటే డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టీ అన్నాడు. డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, కాబట్టి డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టీ అన్నప్పుడు టీ వాల్యూ కూడా 1 కాదా? సారీ, ఇది 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ క్వశ్చనే కదా, సింప్లిఫికేషన్ క్వశ్చనే. సో మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చా? చేయొచ్చు. మనం క్యాన్సిల్ చేద్దామండి. పవర్ 4 ఉంది, ఇక్కడ 2 మిగులుతుంది, అంటే 4x² ఉంది. సో ఆన్సర్ 8x. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మోడల్లో ఉందా? కింద క్వశ్చన్ ఉండి పైన ఆన్సర్ ఉందా? లేదు. ఎందుకంటే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ మనకు లేదు కదా పైన, కానీ దీన్ని ఏం రాసుకోవచ్చు మనము? టాన్ రాసుకోవచ్చు. సో క్వశ్చన్ టాన్ ఉంది, సో ఆన్సర్ ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్కి నేను మైనస్ సైన్ అని ఇచ్చింటే అప్పుడు ఆన్సర్ ఏమొచ్చేది? లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ అని వచ్చేది. సో చూడండి ఎంత మారిపోతుంది చూడండి, క్వశ్చన్ మైనస్ పెట్టడం వల్ల ఎంత లాజిక్ మారుతుంది. మీరేమనుకుంటారు? ఇక్కడ మైనస్ పెట్టి ఇది అనుకుంటారు. సో ఒకవేళ ఇట్లా చేయించేస్తారంటే ఇది కూడా కరెక్టే ఆన్సర్. ఓకేనా? ఇది కూడా కరెక్టే, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, సో ఒకటి ట్రిగ్నామెట్రీ, ఒకటి నాన్ ట్రిగ్నామెట్రీ ఉంది. సో మనం యూ బై వి మోడలే ఫాలో కావాల్సి వస్తుంది. ఫార్ములా తెలుసా? డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వికి ఫార్ములా ఫస్ట్ వి యూ డాష్ మైనస్ యూ డాష్ వి బై వి స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వి అంటే డినామినేటర్ వాల్యూ యాస్టీస్గా రాసేసేయండి, న్యూమరేటర్ని డిఫరెన్షియేషన్ చేయండి. ఏమొస్తుంది? x² అంటే 2x మైనస్ మరి x² అంటే u డిఫరెన్షియేషన్ చేయాలి, అంటే x² డిఫరెన్షియేషన్ చేస్తే 2x. అంతేనా ఫార్ములా? ఓకే. నెక్స్ట్ విని యాస్టీస్గా రాయండి, సైన్ ఎక్స్ డివైడ్ బై యూవి డాష్ మైనస్ యూ డాష్ వి. కరెక్ట్ వెళ్ళండి. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి v² అంటే సైన్ స్క్వేర్ ఎక్స్. ఏమన్నా కామన్ 0 అయిపోతుందా మొత్తం టర్మ్ అంతా? ఓకే, న్యూమరేటర్ అంతా ఒక్క నిమిషం. వి యూ డాష్ మైనస్, లేదు మనం తప్పు చేస్తున్నాము, దీనికి ఉంటుంది డాష్. సో ఇది x²కి x² పెట్టండి, ఇక్కడ సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ పెట్టండి. ఓకే, క్లియర్? సో ఫార్ములా అయితే రాంగ్ రాసినట్లున్నా. సో ఈ విధంగా మార్చుకోండి అంతే. యూ బై వి ఫార్ములా అప్లై చేయండి అంతే, ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ క్వశ్చన్ ఏం కాదు. సరే, నెక్స్ట్ క్వశ్చన్, డి బై డిఎక్స్ ఆఫ్, ఇవన్నీ మనం డైరెక్ట్ చెప్పచ్చు కదా, x² పైన ఆన్సర్ ఉంది. సో ఏమో రాయొచ్చు? లాగ్ ఆఫ్ x² ఆన్సర్ 2x కాబట్టి. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఆన్సర్ పైన ఉంది, సో ఆన్సర్ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్. టాన్ స్క్వేర్కి ఆన్సర్ సీకెండ్ స్క్వేర్, టాన్ ఎక్స్కి ఆన్సర్ సీకెండ్ స్క్వేర్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి క్వశ్చన్, లాజిక్ మనకు అర్థం కావాలంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసే పెద్దగా ఉంది, టఫ్ ఉంది అనుకోదండి, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, మనం పెద్ద వరి కావాల్సిన పని లేదు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? డి బై డిఎక్స్ ఆఫ్ 3x మైనస్ 2 బై 4x ప్లస్ 3 అని ఇచ్చాడు. 4x ప్లస్ 3 క్వశ్చన్ ఎప్పుడైనా ఇలా ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటే కనుక సింపుల్ షార్ట్ కట్ చెప్తుందండి. డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి బై సిఎక్స్ ప్లస్ డి ఇలాంటి క్వశ్చన్ ఇస్తే, సో ఏడి మైనస్ బీసీ బై ఫార్ములా సిఎక్స్ ప్లస్ డి హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారంగా మనం దీన్ని చేస్తే ఏమొస్తుంది? ఏడి అంటే 3 3 9 మైనస్ బీసీ
4 2 8 డివైడెడ్ బై, ఒక్క నిమిషం ఓకే, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, -2 కదా ఉన్నది. సో +8 డివైడెడ్ బై, సో మనకు డెట్ వాల్యూ ఎంత వచ్చింది, 16 17/4x + 3 హోల్ స్క్వేర్. అంతేనా ఆన్సర్? ఇది ఆన్సర్. సో డినామినేటర్ డైరెక్ట్ స్క్వేర్ చేస్తాం, న్యూమరేటర్కి AD - BC చేస్తాం. మైనస్ చేసినప్పుడు మనకి -2 ఉంది కాబట్టి +8 వచ్చింది అంతే. ఫార్ములా చాలా ఇంపార్టెంట్, ఇది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. క్లియర్? సరే, సేమ్ మోడల్ క్వశ్చన్ కదా, మన డిఫరెంట్ ఉందా? ఏం డిఫరెంట్ లేదు, సేమ్ మోడల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎక్స్ కాకుండా ట్రిగ్నామెట్రీ ఎంటర్ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం, ప్రీవియస్ ఫార్ములా కొంచెం యాడ్ చేద్దాం. ఇక్కడ ఇదే ఫార్ములాలో f'(x) అని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఫార్ములాలో క్లోజ్ అవుతుంది. పెట్టుకోవడం వల్ల యూజ్ ఏముందంటే, ఎక్స్కి డిఫరెన్సియేషన్ చేస్తే 1 కదా, 1 ఇంటూ ఈ వాల్యూ ఇదే వస్తుంది కాబట్టి ఇదే రాసుకున్నాం. మరి ఈ క్వశ్చన్లో ఏం మారుతుంది, ఇక్కడ చూడండి, డినామినేటర్ ఏమొస్తుంది మనకు, 4 sin x + 5 హోల్ స్క్వేర్, ఇది కామన్. న్యూమరేటర్ 3 5 15 -8 అంటే +8. అంటే మనకి ఏం రావాలి ఇక్కడ, యాక్చువల్గా ఇదంతా తీసేస్తే 23 రావాలా, అంతేనా? సరే, f'(x) అంటే ఎక్స్కి డిఫరెన్సియేషన్ అంటే sin x, ఇంతకుముందు x ఉంది, ఇప్పుడు sin x ఉంది. sin x కాన్సర్ ఏమవుతుంది, cos x అవుతుంది. కంప్లీట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో డినామినేటర్లో 3x² + 2 హోల్ స్క్వేర్ అర్థమవుతున్నాయి కదా. 5 2 10 -3 3 9 అంటే 19. f'(x) అంటే ఇక్కడ x² ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 2x వస్తుంది. ఏమైనా కన్ఫ్యూజ్ ఉందా ప్రాబ్లం? ఏమీ కన్ఫ్యూజన్ లేదు, డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన ఉంది అంతే, మీరేం ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. సరే, ఇంతవరకు అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాగా అప్లై చేద్దామా, a⁴x లాగా ఉంది. సరే, ఓకే, నో ప్రాబ్లం లేండి. ఏముంది, d/dx ఆఫ్ a⁴x² ఉంది. యాక్చువల్లీ మనకు ఫార్ములా d/dx ఆఫ్ a⁴x ఉంటే ఏం రాస్తాము, a⁴x log a అని రాస్తాం. ఇది ఫార్ములా. ఇదే ఫార్ములా ప్రకారంగా ఈ క్వశ్చన్ ఎలా చేద్దాం, a⁴x ఉంది, సో a⁴x² యాస్టీజ్ పెట్టేద్దాం. x + x² ఉంది, సబ్స్టిట్యూషన్ మోడల్ అనుకుందాం. log ఆఫ్ x², అంతే కదా, అంతే. కానీ ఏదైతే మనం ఇప్పుడు చూడండి, ఈ వాల్యూని t అనుకున్నాం కదా, ఈ వాల్యూని యాక్చువల్గా, అంతేనా? ఆన్సర్ ఏమి a⁴t × log t రాసుకున్నాం. ఏదైతే t అనుకున్నామో ఇంతకుముందు లాగా సబ్స్టిట్యూషన్ మోడల్ లాగా టీని ఇంకొకసారి డిఫరెన్సియేషన్ చేసి డినామినేటర్లో రాయాలన్నా ఇంటూ న్యూమరేటర్ రాయాలన్నా, న్యూమరేటర్ రాయాలా. డిఫరెన్సియేషన్ చేస్తే x² ఏమొస్తుంది, 2x. అదే ఇంటిగ్రేషన్ క్వశ్చన్ అయితే డినామినేటర్ రాస్తా అండి మేము. అర్థమైందా ప్రాబ్లం అంతా? సో మనకు ఎగ్జామ్లో ఎలాగైనా ఇవ్వచ్చు దీన్ని, అంటే 2x × a⁴x² log ఆఫ్ x² ఆప్షన్స్ బేస్ చేసి మనం టిక్ మార్క్ కొడతాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో మనం అర్థం చేసుకుంటే ఆప్షన్స్లో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం కన్ఫ్యూజ్ ఏం లేదు కదా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సరే, d/dx ఆఫ్ sin 4x ఉంది, అంటే ఇది t అనుకుంటే సబ్స్టిట్యూషన్ మోడల్ కదా, డైరెక్ట్ ఫార్ములా కాదు, యూనిటరీ కాదు, సబ్స్టిట్యూషన్. sin 4x ఆన్సర్ ఏం రావాలా, సైన్కి cos 4x. సో t అనుకున్నాం, టీకి ఇంకోసారి డిఫరెన్స్ చేస్తే 4, అంటే 4 ఓవరాల్ ఆన్సర్ 4 cos 4x. sin t ఆన్సర్ cos t, టీకి డిఫరెన్స్ చేస్తే 4. sin t అంటే ఆన్సర్ cos x². నెక్స్ట్ cos, మరి టీని డిఫరెన్స్ చేయాలి, cos x², cos అంటే -sin ఆఫ్ x². సో x² చేస్తే 2x. ఇదంతా లైన్గా రాయండి, ఇంతకుముందు కూడా చూసినాం కదా. జస్ట్ మీరు ఎంతవరకు గుర్తుందో ఒకసారి చెక్ చేద్దామని ఇంకొకసారి అయితే క్వశ్చన్ రిపీట్ చేయడం జరిగింది. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్. 5 sin x. సో 5 sin అంటే a⁴x ఉన్నట్లే కదా, అంతేనా? సో a⁴x అంటే ఫార్ములా ఏమి, a⁴x అంటే d/dx ఆఫ్ a⁴x అంటే a⁴x × log a. సో ఇదే ఫార్ములా ప్రకారంగా 5 sin x × log ఆఫ్ sin x, అంతేనా? కానీ sin x ప్లేస్లో ఇంకొక టర్మ్ ఉంది, అంటే ఎక్స్ కాకుండా సైన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇంకొకసారి సైన్ డిఫరెన్స్ చేసేస్తే కాస్ వస్తుంది కాబట్టి అది కూడా రాయాలా. ఎందుకంటే మనం టీ అనుకున్నాం కాబట్టి టీని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేసి పక్క రాయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా టీ ఉంది, 10⁻t ఉంది. 10⁻t ఉంటే మనం ఆన్సర్ ఏం రాస్తాము, 10⁻t log ఆఫ్ 10, టీని డిఫరెన్షియేషన్ చేస్తే 2x. సో పాయింట్ ఏమంటే నేను దీన్ని టీ అనుకుంటాను x²ని, సో డిఫరెన్షియేట్ చేస్తే dt/dx = 2x. అర్థమవుతుంది కదా.
ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పవర్ లాగ్ కాస్ రూట్ ఎక్స్. సో ఈ పవర్ కాస్, ఈ అంటే ఏంది, లాగ్ అంటే ఏంది, రెండు ఆపోజిట్ రెసిప్రోకల్ అన్నట్ల. ఎప్పుడైనా ఈ పవర్ లాగ్ వచ్చినా, లాగ్ పవర్ ఈ లేదా లాగ్ బేస్ ఈ ఇలాంటివి వచ్చినా ఈ రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే మనకు మిగిలిది ఏముంది, dy/dx ఆఫ్ కాస్ రూట్ ఎక్స్ మిగిలినట్ల మనకు, అంతే, ఇంకేం లేదు. dy/dx ఆఫ్ కాస్ అంటే ఏం రాస్తాం మనము, సైన్ రాస్తాం, అంతే కదా, జనరల్గా సైన్ రాస్తాం. కానీ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ సైన్, సారీ మైనస్ సైన్ తీటా ప్లస్ రూట్ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్. కాస్ తీటా ఉంటే మైనస్ సైన్ తీటా ప్లస్ రూట్ ఎక్స్ ఉంది కాబట్టి రూట్ ఎక్స్. కానీ రూట్ ఎక్స్ని ఇంకొకసారి డిఫరెన్సియేషన్ చేయాలి కదా. రూట్ ఎక్స్ డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది, 1/2 రూట్ ఎక్స్. ఎందుకు, dy/dx ఆఫ్ రూట్ ఎక్స్ వాల్యూ ఎంత, 1/2 రూట్ ఎక్స్ కాబట్టి. ఓకేనా. సో దీన్ని మనం సింప్లిఫై చేసి ఏ విధంగా రాయొచ్చు, మైనస్ సైన్ రూట్ ఎక్స్ బై 2 రూట్ ఎక్స్ అని రాయొచ్చు. ఎక్కడుంది మనకు, ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, ఇలాంటివి మనకు రెగ్యులర్గా అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో 100% వచ్చే క్వశ్చన్స్ కదా ఇవి. అదే విధంగా మనకి ఈ సెట్లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఫార్ములాని అర్థం చేసుకుంటే చాలు. ఇలా కంటిన్యూటీ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ ఏమంటే కనుక ఈ విధంగా క్వశ్చన్ ఇస్తే dy/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 2y మైనస్ 1, ఇది ఆన్సర్ డైరెక్ట్గా. సో ఏం రాస్తాం ఇప్పుడు, dy/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్సియేషన్ చేయండి, 2x డివైడ్ బై 2y మైనస్ 1, అయిపోయింది ప్రాబ్లం. మీరేం ఆలోచించాల్సిన పని లేదు. లేదు సార్, క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఒకవేళ సైన్ కంటిన్యూగా సైన్ అని ఇచ్చింటే ఆన్సర్ ఏమొచ్చేది చెప్పండి, మీరే చెప్పండి. సైన్ ఆన్సర్ ఏమవుతుంది, కాస్ అవుతుంది, కాస్ ఎక్స్ బై 2y మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 4x² ఇచ్చింటే సార్ 8x బై 2y మైనస్ 1. ఇంకా క్వశ్చన్ ఏది ఇచ్చినా మీరు చేయొచ్చు కదా, చేసేస్తారు హ్యాపీగా. సరే నెక్స్ట్, ఇట్లా పవర్లో ఉంటే, కంటిన్యూగా పవర్లో ఉంటే అప్పుడు ఏమన్నా ఇంకో ఫార్ములా ఉందా, షార్ట్కట్ ఫార్ములా ఉందా మన దగ్గర, ఇక్కడ కూడా ఉంది ఫార్ములా. ఏందా ఫార్ములా అంటే y² ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఫార్ములాని డైరెక్ట్గా బై హార్ట్ చేయండి, y లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సార్ కొంచెం పెద్దగా ఉన్నట్లుంది ఫార్ములా, పెద్దగా ఉన్నా కూడా ఈజీ, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే కదా, బై హార్ట్ చేయండి. ఓకే, y² రాయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, x² డిఫరెన్సియేషన్ చేస్తే 2x డివైడ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, x², 1 మైనస్ వైకి వై రాయండి, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాయాలా, x² రాయండి, అంతే, అయిపోయింది ప్రాబ్లం. జస్ట్ ఫార్ములాని బై హార్ట్ చేయండి, డిఫరెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడైతే అడిగినాడో అక్కడ చేసి ఆన్సర్ని పెట్టేశాను, అంతే, ఇంక వేరేది ఏం చేయాల్సిన పని లేదు. క్లియర్. ఇక్కడ x² ఉంది కాబట్టి మనం పక్కన 2x కూడా రాయాలి. ఓకే, x² ఉంది కాబట్టి డిఫరెన్స్ చేసి 2x కూడా రాయాల్సి వస్తుంది. అర్థమైంది కదా క్వశ్చన్. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఏమంటే కనుక ఏమి ఇచ్చినాడు, ఒక్క నిమిషం. ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 3x ప్లస్ 1. మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన క్వశ్చన్ని డిఫరెన్సియేషన్ చేయండి. డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది, 4x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ డిఫరెన్సియేషన్ చేస్తాను, ఈ ఆన్సర్ వచ్చింది, 4x ఈజ్ ఈక్వల్ టు -3, దెన్ x ఈజ్ ఈక్వల్ టు -3/4. ఏదైతే వాల్యూ వచ్చిందో x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే 2 -3/4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 -3/4 ప్లస్ 1. సో స్క్వేర్ చేస్తే ఆటోమేటిక్గా 9/4 4 16 ప్లస్ 3 3 9 కాబట్టి ఇది -9 రాసేద్దాం, -9/4 ప్లస్ 1. సో దీన్ని సింప్లిఫై చేసే మనతో క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి 2 1s 2 18s, అంటే మనకి స్టెప్ ఏముందంటే 9/8 -9/4 అంతేనా, 9/4 ప్లస్ 1 ఈ విధంగా ఉంది. డినామినేటర్ సేమ్ ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం, కాబట్టి డినామినేటర్ 4తో ఇక్కడ 8తో మల్టిప్లై చేద్దాం, న్యూమరేటర్ డినామినేటర్ని. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం, 9/8 మైనస్ 36 2తో కదా, ఇక్కడ 8 రావాలంటే డినామినేటర్ 2తో మల్టిప్లై చేయాలి, అంటే 18/8, ఇక్కడ 8/8. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 9 + 8 ఏమవుతుంది, 9 + 8 17 అవుతుంది, 17 - 18 ఏమవుతుంది, -1, డినామినేటర్ 8. ఎందుకు ఇలా చేసుకున్నాము, డినామినేటర్ సేమ్ ఉంటే న్యూమరేటర్ని ప్లస్ మైనస్ చేసి ఈజీగా అయిపోతుంది కాబట్టి. సో ఓవరాల్ ఆన్సర్ ఎంత వచ్చింది, ఇక్కడ 18/8 ఎందుకు తీసుకున్నామంటే డినామినేటర్లో 4 ఉంది మనకు, ఇంటూ 2 చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ని 8 అయిపోతుంది. ఎప్పుడైతే డినామినేటర్ సేమ్ ఉంటాయో కామన్ తీసి మనం ఈజీగా చేయొచ్చు అని, అంతే, వేరేది ఏం లేదు ఇక్కడ కాన్సెప్ట్. సో ఆన్సర్ -1/8. ఇంతవరకు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎక్కడైనా చూసినట్లుంది కదా మనం. సో ఆన్సర్ ఏమొస్తుంది 6x³ + 4 హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో 5 4 జా 20 20 మైనస్ ఆఫ్ 3 6 జా 18 అంటే -18. సో ఆన్సర్ 20 38. ఓకే, x³ ఆన్సర్ 3x². సేమ్ ప్రాబ్లం ప్రీవియస్లో వచ్చిన ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ డెరివేటివ్ ఆఫ్ sin x విత్ రెస్పెక్ట్ టు x². డిఫరెన్సియేషన్ చేయండి అంటే విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయమని. డిఫరెన్సియేషన్ విత్ రెస్పెక్ట్ టు x2 అంటే మీనింగ్ ఏమంటే, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం యూ అనుకుందాము, మామూలు జనరల్ అయితే వై అనుకుంటాం కదా, దీన్ని వై అనుకుందాం, దీన్ని జెడ్ అనుకుందాం అండి, సింపుల్గా టెస్ట్ ప్రకారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డిఫరెన్సియేషన్ చేయాలంటే మామూలుగా అయితే dy/dx అంటే క్వశ్చన్ వైలో ఉంది, డిఫరెన్సియేషన్ ఎక్స్తో చేయమని చెప్పి, అర్థమైందా? ఇప్పుడు 2 టర్మ్స్ వచ్చినాయి అంటే దాని మీనింగ్ ఏమనకు అంటే, దీని మీనింగ్ dy విత్ రెస్పెక్ట్ టు dx, తర్వాత dz విత్ రెస్పెక్ట్ టు dx, ఈ విధంగా రాసుకోవాలి. సో ఈ విధంగా రాసుకుంటే, సో ఈ టర్మ్కి డిఫరెన్సియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు, సైన్కి ఆన్సర్ ఏమొస్తుంది cos x వస్తుంది, x² ఆన్సర్ ఏమొస్తుంది 2x వస్తుంది, అంతేనా? సో ఓవరాల్ ఆన్సర్ ఇది, అంతే, సపరేట్ చేయడం అంతే, ఇంకా దీంట్లో వేరేది ఏమీ లేదు. సో ఎక్కడుంది ఈ ఆన్సర్ మనకు, ఆప్షన్ నంబర్ 4లో ఉంది, అంతేనా, ఆప్షన్ నంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ అదే ప్యాటర్న్లో ఇది అడిగినా అనుకోండి క్వశ్చన్. సో చేయలేరా ఈ క్వశ్చన్, ఇన్వర్స్లో ఉంది క్వశ్చన్ అంతే, వేరేది ఏం లేదు, జస్ట్ ఇన్వర్స్ మోడల్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ చేయగలరా చేయలేరా? సరే చేద్దాం, మనమే చేద్దాం. ఏమనుకుందాం, ఇది y అనుకుందాం, ఎగ్జాంపుల్కి ఇది y అనుకుందాం, ఈ టర్మ్ z అనుకుందాం. ఓకే, ఇంతకుముందు కేసు ప్రాబ్లం లాగే. సో ఏం రాయాలి మనము, dy/dx ఆఫ్ dz/dx, అంతేనా? సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది అప్పుడు dy/dx అని వస్తుంది. ఓకే, అదే dy/dz ఏంటంటే విత్ రెస్పెక్ట్ అన్నాడు కాబట్టి dz. ఓకే, సరే ఏం లేదు, దీన్ని మనము డిఫరెన్షియేట్ చేద్దాం. సో మీరు ఇన్వర్స్ ఫార్మాస్ కూడా నేర్చుకోండి, సైన్ ఇన్వర్స్కి, tan ఇన్వర్స్కి, సెకండ్ ఇన్వర్స్కి మైనస్ పెడితే రిమైనింగ్ వచ్చేస్తారు. అంటే ఎగ్జాంపుల్కి dy/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, సైన్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1/√1 - x². ఒకవేళ మీకు కాస్ కావాలనుకోండి, దీనికి మైనస్ పెడితే సరిపోతుంది. అలా మీరు 3 నేర్చుకోండి, సైన్ ఇన్వర్స్కి, tan ఇన్వర్స్కి, సెకండ్ ఇన్వర్స్కి. ఇది సైన్ రాద్దాంలేండి, మరి ఇంకా మీరు ఎక్కడ చూసుకుంటారు, ఇక్కడ రాసేస్తారు మీరు. దీనికి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. dy/dx ఆఫ్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/1 + x². అదేవిధంగా dy/dx ఆఫ్ secant ఇన్వర్స్ ఏమవుతుంది 1/√x² - 1. ఇవి నేర్చుకుంటే ఆపోజిట్ దానికి మనం మైనస్ పెడితే సరిపోతుంది. అంటే సారీ, సైన్కి, కొసికెంట్కి, తర్వాత ట్యాన్కి, కాట్కి ఆపోజిట్ టర్మ్స్కి, సీకెంట్కి, కాస్కి ఆపోజిట్ టర్మ్స్కి మైనస్ పెడితే సరిపోతుంది, అంతేనా? ఓకే, ఒక నిమిషం, ఏదైనా మిస్ అయిందా? dy/dx ఆఫ్ కాస్, సీకెంట్, కొసికెంట్, ట్యాన్కి, కాట్కి, లేదు ఒక్క నిమిషం ఉండండి, ఫార్ములా ఇది కాస్కి వెళ్ళండి, ఇది కొసికెంట్కి. ఓకే, ఇది కాస్కి, ఇది కొసికెంట్కి. సో ఇప్పుడు మనం సైన్ ఫార్ములా ప్రకారం కన్ఫ్యూజ్ ఏం లేదు, ఇది సైన్ కాస్కి. సో dy/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ చేస్తున్నాం, సైన్ ఇన్వర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది -1/√1 - x² డివైడెడ్ బై కాస్ ఇన్వర్స్ చేస్తే సైన్కి ప్లస్, కాస్కి -1/√1 - x². సో రెండు క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమొస్తుంది -1 వస్తుంది, అంతే కదా, రెండు సేమ్ కాబట్టి -1 వస్తుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ సైన్ కాస్కి సేమ్ ఫార్ములా, ట్యాన్కి, కాట్కి, సీకెంట్కి, కొసికెంట్కి సేమ్ ఫార్ములా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఫైండ్ ద సెకండ్ డెరివేటివ్ అన్నాడు. ఫస్ట్ డెరివేటివ్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ 4x² డెరివేటివ్ అంటే ఏంది 8x. సెకండ్ డెరివేటివ్ అంటే ఇంకొకసారి చేయమని, అంటే 8 వస్తుంది ఆన్సర్, అర్థమైందా? నెక్స్ట్ సైన్ ఎక్స్ ఆన్సర్ ఏమొస్తుంది కాస్ ఎక్స్ వస్తుంది. సో కాస్ని మరీ డిఫరెన్షియేట్ చేస్తే -sin x వస్తుంది. లాగ్ ఎక్స్కి ఏమొస్తుంది 1/x వస్తుంది. 1/x ఇంకోసారి డిఫరెన్స్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్ మీకు గుర్తు రాలేదనుకోండి, లాగ్ ఎక్స్ ఫైల్ అంటే ఏమి x² -1 అని. సో -1కి డిఫరెన్స్ చేస్తే -1 ముందుకు వస్తుంది, -2 అంటే నథింగ్ బట్ -1/x² అని, దీని యొక్క డిఫరెన్సియేషన్ వాల్యూ, అర్థమైందా? x⁻−1కి డిఫరెన్స్ చేస్తే -1 x⁻−1 అంటే -2, అంటే దీని మీనింగ్ ఏమి -1 × 1/x² అనే కదా. సో -1/x². మీరు ఎప్పుడన్నా మీకు ఏదైనా కొత్త టర్మ్స్ వచ్చినా కూడా బేసిక్ ఫార్ములా ద్వారా డెరైవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ -1/x², ఇది సెకండ్ డెరివేటివ్ అంటే. సో సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ ax + b అడిగినారు ఈసారి క్వశ్చన్. సో లాగ్ ఆఫ్ x అంటే ఏం రాస్తా అంటే మనము 1/x రాస్తాండి. సో 1/x రాసేద్దాం. కానీ
ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఐ మీన్ 1/t అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుంటే లాగ్ ఆఫ్ టీ అంటే 1/t. టీకి డిఫరెన్సియేషన్ చేయాలి కదా, ఏఎక్స్కి ఏమొస్తుంది, ఏ వస్తుంది, బీకి 0 వస్తుంది. సో ఇంటూలో ఏ వస్తుంది. అర్థమైందా? కాన్స్టెంట్ వాల్యూని మనం పక్క రాసుకున్నాం. సో a/ax+b స్టెప్ అర్థమైందా? ఇది ఎగ్జాంపుల్కి నేను లాగ్ ఆఫ్ 4x+2 అని ఇస్తే 1/4x+2 టీకి డిఫరెన్స్ చేసేసి 4 ఎలాగైతే వస్తుందో ఆ విధంగా, అంతే సింపుల్గా ఇది రాసుకున్నాం. ఇది ఆన్సర్. కానీ సెకండ్ డెరివేటివ్ అన్నాడు అంటే దీనికి ఇంకొకసారి డెరివేషన్ చేయాలి మనం. సో దీన్ని ఇంకొకసారి డెరివేషన్ చేస్తే, సో ఇక్కడ ఏమున్నట్ల మనకు 1/x ఉన్నట్ల, ఏని కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఏని పక్కన తీసేస్తే 1/x ఉన్నట్ల. ఈసారి మనకు 1/x అంటే మనం ఇంతకుముందు ఏం చేసినాము, -1/x² రాసినాం కదా. సేమ్ అదే ప్యాటర్న్లో ఏని పక్క రాస్తే -1 డినామినేటర్ స్క్వేర్ వస్తుంది. అంటే ఇది 1/x అనుకోండి. ఎగ్జాంపుల్కి కలర్ చేంజ్ చేద్దాం, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. 1/x అనుకోండి, ఏ కాన్స్టెంట్ వాల్యూ పక్కన తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, -1/x² కదా. ఇదే కదా వచ్చేది మనకు. సో ఓవరాల్ ఆన్సర్ ఏమి, -a/ax+b². ఎక్కడుంది మనకు, ఆప్షన్ నెంబర్ డీలో ఉంది. అర్థమైందా పాయింట్? లాగ్ ఆఫ్ టీ అనుకుంటే 1/t, టీ ప్లస్ వేరే ఫంక్షన్ ఉంది కాబట్టి దాన్ని ఇంటూలో పెట్టాలా, డిఫరెన్సియేషన్ చేసి, కాబట్టి ఏ వచ్చింది. క్లియర్? ఓకే. నెక్స్ట్ అంటే లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను మనకు, y is equal to cos inverse 4x³ - 3x, then find the divided by x. డిఫరెన్సియేషన్ చేయాలి, అంతే ఏం లేదు. సో దీన్ని మనం నీట్గా రాసుకుందాం. క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, y is equal to cos inverse, ఒక పని చేద్దాం, ఇక్కడ x is equal to cos అనుకుందాం, మనకు క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం, cos θ అనుకుందాం. దెన్ θ is equal to cos inverse x, ఈ ఫంక్షన్ యూజ్ చేద్దాం. సో x ప్లేస్లో ఏం రాద్దాం మనం, x ప్లేస్లో కాస్ రాసుకుంటే 4 cos³ θ -3 cos θ లాగైంది. ఈ విధంగా రాసుకోవడం వల్ల మనకు ఒక క్లూ దొరుకుతుంది. 4 cos³ θ -3 cos θ దేనికి ఫార్ములా, cos 3θకి ఫార్ములా. గుర్తొస్తుందా? cos 3θ ఫార్ములా అంటే cos ఇన్వర్స్ cos 3θ, అంతేనా? సో cos ఇన్వర్స్ వెళ్ళిపోతే ఇంకేం మిగిలింది మనకు, 3θ మిగిలింది. సో దీన్ని మనం ఏం చేయాలా, డిఫరెన్సియేషన్ చేయాలా. సో θ అంటే ఎవరు, θ నథింగ్ బట్ 3 cos ఇన్వర్స్ x, అంతేనా? సరే, cos ఇన్వర్స్ x అంటే ఇప్పుడే మనం ఫార్ములా నేర్చుకునేది. 3 యాస్టీస్ రాద్దాం, 1/√1 - x². సైన్ అయితే న్యూమరేటర్లో ప్లస్ వస్తుంది, కాస్ అయితే మైనస్ వస్తుంది. సో ఓవరాల్ ఆన్సర్ ఏం రాయొచ్చు మనం, -3/√- x². అంతేనా ఆన్సర్? అంతేనా? ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ డీలో ఉంది. సో ఇన్వర్స్ ఫార్ములాస్ 2θ 3θ ఫార్ములాస్ లైట్గా చదువుకోండి, ఎందుకంటే మన ఎంఐలో నేర్చుకుంటాం అనుకోండి. ఇక్కడ కొంచెం ఒకసారి లైట్ చూసుకొని పోండి, ఎందుకంటే మనకి ఫార్ములాస్ తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూసినాం కదా ఇప్పుడు మనం డిఫరెన్సియేషన్, చాలా మంది అడుగుతున్నారు డిఫరెన్సియేషన్ ప్లాన్ చెప్పండి. సో మనమైతే డిఫరెన్సియేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఏమన్నా మనకు టైం ఉంటే, ఎందుకంటే ఇంకా వేరే క్లాసెస్ కూడా ఉన్నాయి అప్లోడ్ చేసేవి, ఇంకా టైం ఉందనిపిస్తే నేను డిఫరెన్సియేషన్ని పార్ట్ 2 కింద ఇంకా అయితే అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం డిఫరెన్సియేషన్ ఈక్వేషన్స్ ప్లస్ ఇంటిగ్రేషన్, ఫోరియర్ సిరీస్, లాప్లాస్ ఈక్వేషన్స్ మిగిలిన అవన్నీ చూద్దాం. దాంతోపాటు ఇంకా రిమైనింగ్ కోర్ సబ్జెక్ట్స్. సో తర్వాత ఇంకొక పాయింట్ చెప్పాలా, త్రిబుల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు ఎక్కువ మంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు కోర్ సబ్జెక్ట్స్ చెప్పాలని. ఆ బ్రాంచ్ సంబంధించినది మనం ప్యూర్గా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఎక్కువ మెకానికల్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే ట్రై చేస్తాను చెప్పేకి. ఈసారి నెక్స్ట్ టైం నుంచి వేరే స్టాఫ్, వేరే ఫ్యాకల్టీతో చెప్పేపించేకి ట్రై చేద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ అయితే పాసిబిలిటీ కాదు, అడ్జస్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మెకానికల్ వాళ్ళకి ట్రై చేస్తాను, సివిల్ వాళ్ళకి కూడా యాడ్ చేసేకి కొన్ని కోర్ సబ్జెక్ట్స్. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.